మే 2న అమరావతి పునర్నిర్మాణానికి వస్తున్న ప్రధాని మోదీ 1,00,000 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం చేస్తారని మంత్రుల కమిటీ తెలిపింది. ప్రధాని శ్రీకారం చుట్టిన తరువాతి రోజు నుంచే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కమిటీ ఆదేశించింది. అలాగే కూటమి పార్టీల నేతలు, ప్రజలు సైతం భారీగా తరలిరావాలని పిలుపునిచ్చింది. ప్రధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రుల కమిటీ విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది. సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఆర్డీఏ, ఆయా శాఖల అధికారులు, ఇప్పటికే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో వేసిన నిర్వహణ కమిటీ, ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు. మే 2న ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కసరత్తును వేగవంతం చేయాలని ఆదేశించిన కమిటీ యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భారీ బహిరంగ సభ ఏర్పాట్లు, హెలీప్యాడ్లు, సభకు వచ్చే రహదారులు, రోడ్ షోలో సమన్వయంపై మంత్రులు చర్చించారు. సభకు సుమారు 5 లక్షల మంది వస్తారన్న మంత్రుల కమిటీ అందుకు తగినట్లుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ప్రధాని ప్రారంభోత్సవం తర్వాత పనులు ఊపందుకుంటాయని మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 2వ తేదీ అమరావతి పునర్నిర్మాణానికై వస్తున్న ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు 3:00 కి అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. వారు ఎయిర్పోర్ట్ లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్లేదాకా ఒక సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ చేయాలని మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్ గా ఒక ప్లాన్డ్ గా సిస్టమేటిక్ గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్ తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ తోనూ అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. కనీసం 5 లక్షల మంది పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ గానీ, బటర్ మిల్క్ గానీ, ఫుడ్ గానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కొంత గైడ్ లైన్స్ యాక్చువల్ గా డిసైడ్ చేశారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు, అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, అదే విధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని, ఎవరైతే రైతులు పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో, వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇదొక వేదికగా మారాలని మా అందరి ఆలోచన. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు సమన్వయపరుచుకుంటూ క్యాడర్ తో పాటు నాయకత్వం కూడా కలిసి వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరం కూడా దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపు. అమరావతి పునర్నిర్మాణ వేదిక నుంచి 1,00,000 కోట్ల పనులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేస్తారన్న మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్రాభివృద్ది కోరుకునే ప్రతి ఒక్కరూ సభకు ఆహ్వానితులేనని స్పష్టం చేశారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఇనాగరేషన్ చేయబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు. ఇవన్నింటికి ఫైనాన్స్ టైఅప్ చేయబడింది. ఈ ఫైనాన్స్ టైఅప్ చేయబడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయిపోయినారు. ప్రధానమంత్రి గారు ప్రారంభం అని చెప్పగానే నెక్స్ట్ డే నుంచే పనులు ప్రారంభించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం.